ముఖ్యమంత్రి గారు ఎస్ఐఆర్ ని వ్యతిరేకిద్దాం, అన్ని రకాలైనటువంటి ఒక ఏదైతే ప్రజాస్వామ్య శక్తులు అని చెప్పాడు వారు అందరూ కలవాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల్ని అప్పీల్ చేస్తా ఉంది. మేము వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ ని మనం సపోర్ట్ చేద్దాం. ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది చాలా కాలం క్రితం జరిగింది, మళ్ళీ మధ్యాహ్నం జరగలే. ఓటర్ లిస్టులో దొంగ ఓట్లున్నాయి, డూప్లికేట్ ఓట్లున్నాయి, చనిపోయిన వాళ్ళ ఓట్లున్నాయి, ట్రాన్స్ఫర్ అయిన ఓట్లున్నాయి. మరి దీన్ని ప్రక్షాళన చేయవద్దా? ఎస్ఐఆర్ అంటే అది. కానీ వీళ్ళకి ఏంటంటే దాంట్లో దొంగ ఓట్లతోనే వాళ్ళు గెలుస్తున్నారు. దాంట్లో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు లాంటి అనేక మంది విదేశీయులు కూడా ఈరోజు ఓటర్ లిస్టులో ఉన్నారు. బీహారు, బెంగాల్ ఆ ప్రాంతంలో చాలా మంది వేరుపారేశారు. ఇక్కడ కూడా కొంతమంది ఒక రాజకీయ పార్టీల మద్దతుతో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఆధార్ కార్డు తీసుకుని ఓటర్ లిస్టు పేర్లున్నాయి. ఇవన్నీ కూడా తీసేసే అవసరం ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ అనేది చాలా అవసరము. కాబట్టి తెలంగాణలో ఎస్ఐఆర్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు మాకు మద్దతు పలకాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి యొక్క పిలుపుని తిరస్కరించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. భారతీయ వస్తువులపైన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే 18% టారిఫ్స్ కు ఒప్పుకోవడం జరిగిందో ఇది ఒక భారతదేశం ఒక దౌత్య విజయం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని మరి అదేవిధంగా విదేశీ శాఖ మంత్రి జయశంకర్ గారిని ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను. వారు చేసినటువంటి ఒక ఏదైతే దౌత్య వ్యవహారాలు అయితే ఉన్నాయో అవి ఫలించి ఈరోజు భారత వాణిజ్య ఒక రంగంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. దీంతో భారత వాణిజ్యం ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మన రెండు దేశాల మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క నిర్ణయంతో మన అందరికీ రెండు దేశాలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను.